నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. జుట్టు ప్రతి ఒక్కరికి కల. ఒత్తుగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, మంచి ఎందుకు అంటే మన జుట్టు వల్లే మన ఫేస్‌లో ఒక మంచి గ్లో కనిపించడం కానీ, మన ముఖ వర్చస్సు పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి జుట్టు, ఒత్తైన జుట్టు కావాలి, పొడుగైన జుట్టు కావాలి అంటే ఏం చేయాలి? చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటేశ్వర గారు. ఆహ్, హ్మ్, ఆయుర్వేద డాక్టర్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, మనకి జుట్టు బాగా పెరగాలి అంటే ఏం చేయాలి అంటారు? జుట్టు పెరగడానికి మెంతులు హ్మ్. చిన్నప్పుడు శిశువులుగా ఉన్నప్పుడే అప్పుడే జుట్టు రాకపోతే మెంతులు, మెంతాకు, మెంతి కూర వేసి రుద్ది పిల్లలకు హ్మ్. అప్పుడే పెడతారు. ఎందుకంటే ఓకే. జుట్టు ఒత్తుగా రావాలని. కాబట్టి ఇప్పుడైనా కూడా జుట్టు ఎక్కువ రావాలంటే ఈ మెంతులు, హ్మ్. తర్వాత నల్ల ఉమ్మెత్తు, నల్ల ఉమ్మెత్తు. నల్ల ఓకే. ఉమ్మెత్తు చెట్టు, తర్వాత నీలి ఆకు, హ్మ్. ఈ ఇవన్నీ తర్వాత గుంటగలగర, గుంటగలగరాకు. ఓకే. ఇవన్నీ కాస్త కలిపి చూర్ణం చేసి అవి ఆ, రోజు రాత్రిపూట రాసుకోవాలి. నెత్తికి రాసుకొని బట్ట కట్టుకోవాలి. పొద్దున్నే కుంకుడుకాయ కానీ సీకాయతో కానీ స్నానం చేయాలి. కుంకుడికాయ కానీ, షాంపూలు షీకాయతో గింపులు కానీ. పెట్టకూడదు. ఓకే. కుంకుడుకాయ కానీ షీకాయ కానీ. సీకాయ కానీ అట్లయితే పెరుగుతాయి. అంటే మనకు పెరగడం అంటే 30-35 ఏళ్ళ వరకు కూడా పెరుగుతాయి. ఆ తర్వాత కష్టం. హ్మ్. అది ఉన్న వెంట్రుకలను కాపాడుకోవాలంటే రాలిపోకుండా. హ్మ్. అప్పుడు ఈ నల్ల ఉమ్మెత్తు నువ్వుల నూనెలో బాగా మసలబెట్టాలి. ఓకే. ఆకు ఇంత ఆకు తెచ్చి దంచి ఒక నల్ల ఉమ్మెత్తు ఆకు, పువ్వు కాదు. నల్ల ఉమ్మెత్తు ఆకు ఓకే. దంచి నూనెలో అంటే నువ్వుల నూనెలో బాగా మరగబెట్టాలి. ఓకే. మరిగిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి బాటిల్లో పెట్టుకొని అది రాసుకోవాలి. ఏ నూనెలో? నువ్వుల నూనె. నువ్వుల నూనెలో. ఓకే. నువ్వుల నూనె. నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె నువ్వుల దానికి నూనె పనిచేస్తుంది. మంచిది. ఓకే. వేరే నూనెలు వాడకూడదు. ఇప్పుడు కొబ్బరి నూనె, పల్లి నూనె ఇట్లాంటి పనికిరావు. హ్మ్. హ్మ్. నువ్వుల నూనె పనిచేస్తుంది. అయితే అట్లా రాసుకుంటూ ఉండాలి ఆ నూనెతోటే. ఓకే. కానీ ఉన్న జుట్టు రాలిపోదు. హ్మ్. తర్వాత తెల్ల వెంట్రుకలు రావు. ఓకే. తెల్ల వెంట్రుకలు కూడా రావు. రావు. హ్మ్. నలుపు అట్లే కంటిన్యూ అవుతుంది. ఓకే. కాబట్టి అది ఇంక ఓపికతో చేసుకోవాలి. లేదంటే ఇక ఈ గురివింద చెట్టు, హ్మ్. తెల్ల గురివింద, తెల్ల గులివింద. ఓకే. దాని ఆకు తెచ్చి మెత్తగా నూరి బాగా నెత్తికి పట్టి బట్టతల వాళ్ళకి, బట్ట తలకి. బట్టతలకు వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అది రోజు రాత్రిపూట రాయాలి. అటు సుమారు 20 రోజులు 40 రోజుల దాకా రాస్తే మంచిది. హుహు. రాసుకొని పొద్దున్నే స్నానం చేసుకోవాలి. ఇలాగ చేస్తే వెంట్రుకలు లేకపోయినా కూడా వస్తాయి. అచ్చా! ఓకే. వస్తాయన్నమాట. ఇప్పుడు కొంతమందికి పేను గురుగుడు అంటారు. హ్మ్. హ్మ్. అక్కడక్కడక్కడ ప్యాచీలు అయిపోతాయి. హ్మ్. దానికి కూడా ఈ ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త అయినా సరే హ్మ్. ఆకు మెత్తగా నూరి అక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి. వెంట్రుకలొచ్చేస్తాయి. తర్వాత ఓకే. ఈ ఉమ్మెత్తుతోటి చుండ్రు గిండ్రు ఇవి ఏమున్నా పోతాయి. హుహు. క్లీన్ అయిపోతుంది. ఆ ఉమ్మెత్తి చాలా పని చేస్తుంది నల్ల ఉమ్మెత్తి అయితే. ఓకే. ఇక టెంపరీ కావాలంటే ఈ తెల్ల ఉమ్మెత్తు ఈ హ్మ్. వెంట్రుకలు రావడానికి అక్కడక్కడ ప్యాచీలు అయితే తెల్ల ఉమ్మెత్తు కూడా పనిచేస్తది. పనికి వస్తుంది. ఓకే. ఆకు కూడా నూరి పెట్టుకోవచ్చు. అటు పెడితే వస్తుంది. మరి భోజనంలోని ఏవైనా చేర్చుకోవాలంటారా? భోజనం ఆహారంలోన ఆ! ఆహారంలో కూడా సరైన భోజనం అంటే ఇప్పుడు బలవత్తరమైన ఆహారం అంటే మనకి ఇప్పుడు దొరికేటన్నీ కల్తీనే కదా. అవును. కాబట్టి దీనికి ఎక్కువ ఈ మధుమాంసాలు పనికిరావు. హ్మ్. సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఓకే. ఆకుకూరలు, కాయగూరలు దీంతోనే ఎక్కువ బలం వస్తుంది, మనిషికి తేజస్సు వస్తుంది. ఓకే. ఈ
మాంసాహారం మంచిది కాదు. ఉమ్, ఉమ్. మాంసాహారం అస్సలు తినకపోతే మంచిది ఈ రోజుల్లో. ఓకే. దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి ఆ మాంసాహారంతో. దాంట్లో జాగ్రత్త ఉండాలి. ఆ ఆహారంలో మనం తినే ఆహారంలో ఇప్పుడు మెంతి కూర ఉమ్, అది ఎంటుకలకు పని చేస్తుంది, ఆహారానికి కూడా బలము, ఓకే. కండరాలకు కూడా బలము. ఏది మెంతులు, మెంతి కూర మెంతికూర. ఆకు. అట్లనే ఈ పాలకూర, చిర్రి కూర, ఉమ్, ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి, అటువంటివి వాడాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం లేదు, ఏది దొరికితే అది ఆ రోడ్ల మీద బండ్ల దగ్గర తినేయడం, టిఫిన్ సెంటర్ ఆడవాళ్ళు పెట్టి తినడం, ఇట్లా చేస్తుంటారు చాలామంది. ఉమ్, ఉమ్. వాళ్ళకి ఎవరికి చెప్పాలా, వాళ్ళ టైం అది. వాళ్ళు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే చేయలేరు పరిస్థితులు. అందువల్ల ఇప్పుడు ఎక్కడ పడితే వాళ్ళు ఏమి నూనె వాడతారో తెలియదు బయట రోడ్ల మీద. ఉమ్, ఉమ్. ఇప్పుడు టిఫిన్ సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఎక్కువ సెంటర్లో కూడా ఆహారం కూడా మంచిది కాదు. అక్కడ ఇడ్లీ కానీ, ఆ ఇడ్లీ కూడా ఏం చేస్తున్నారు, మినపప్పు ఎక్కువ పెట్టడం లేదు, మినపప్పు కలపడం లేదు, ఒట్టి బియ్యపు రవ్వ, రైస్ కేకుల్లాగా అవును. ఈ రైస్ కేకులే పెడుతున్నారు. అది ఆ ఇడ్లీలు ఏమి లాభం లేదు. మినపప్పు బలము, బియ్యం ఏం మామూలు అది. ఉమ్, ఉమ్. కాబట్టి ఇక వాళ్ళు దోశ అంటే ఎప్పుడెప్పుడుగా పులిసిపోయిన పిండి అవన్నీ పెట్టి అవన్నీ చేస్తారు, అవే తింటుంటారు. అట్లా తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఉమ్, జాగ్రత్త ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఈ జుట్టుకు దేనికి ప్రమాదం ఉండదు. ఓకే. తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కల్తీ ఆహారం తీసుకోకుండా స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి. ఉమ్. ఎప్పుడు మనం తినే ఆహారం కొంచెమైనా ఉమ్, వేడివేడిగా ఇంట్లో వండించుకొని తింటే అది వేరే సంగతి. ఓకే. మనం బయట ఆహారం అంటే తినడం. రెండోది, ఇప్పుడు ఈ నాన్ వెజ్లో బిర్యానీ తినడం ఎక్కువైపోయింది. ఉమ్, ఉమ్. పూజారులు కూడా తింటున్నారు. బీరు బిర్యానీ. వాడు దేవుళ్ళ గుడిలో పూజ చేస్తాడు, పోతూ పోతూ బిర్యానీ తీసుకొని పోతాడు ఇంటికి. చాలామంది చూసిన నేను, నా శిష్యులే ఉండి అట్లా. ఎందుకురా ఈ పని చేస్తామంటే, ఏమో తినబుద్ధి అవుతుంది తిన్నా అంటాడు. అది మంచిది కాదు పద్ధతి. కాబట్టి ఆ బిర్యానీ ఏంది, వాళ్ళు ఇక్కడ ఉప్పల దగ్గర ఇదివరకు ఒక ఇది బట్టి పెట్టారు. ఎముకలు, పశువులవి మనుషులవి అన్ని ఎముకలు వేసి ఆయిల్ తీస్తారు. దాంట్లో ఆ ఆయిల్ బిర్యానీలో కలుపుతారు. అప్పుడు పేపర్లో వచ్చింది, అవును, ఇట్లా చేస్తున్నారని. ఆ ఆహారం తింటే మనిషి ఏమవుతాడు, డేంజర్ కదా. అవును. కానీ వీళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది. దీంట్లో ఏమేమి వేస్తారో తెలియదు. దానికన్నా వెజిటేబుల్ బిర్యానీ వండుకొని తినచ్చు ఇంట్లో. ఓకే. మరి అసలు అట్లా చేయరు కదా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఈ బిర్యానీలు కావాలా. ఈ ఆహారంలో కూడా అభిరుచులు మారిపోయినాయి. మనుషుల యొక్క క్రమశిక్షణ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తినడం, ఇష్టం వచ్చిన టైంలో తినడం, టైం కూడా సరిగా అబ్జర్వ్ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం ఎట్లుంటుంది? ఆరోగ్యం మనిషి తొందరగా అంటే ఇప్పుడు ఇదివరకు మనకు మ్యాక్సిమం లైఫ్ 50 years. అవును, ఎక్కువ లేదు. ఆ స్థితికి మనమే తెచ్చుకున్నాం. కానీ జ్యోతిష రీత్యా 120 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్. ఓకే. 120 సంవత్సరాలు ఎవడు బతుకుతున్నాడు? ఎవడు ఉండడం లేదు. తర్వాత శ్రీకృష్ణుడు ఒకడు 126 సంవత్సరాలు బతికాడు. మరి మనం కృష్ణుడిలాగా కాదు కదా. కాబట్టి మనం కనీసం ఈ నియమాలు పాటిస్తే 90-100 వరకు కన్నా బతకచ్చు హాయిగా, రోగాలు లేకుండా. అవి పాటించడం లేదు కదా.
అందుకని మనం ఏం చేయాలా? ఇప్పుడు లోకానికి ఎవరు చెప్పలేరు. అవును. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వాళ్ళకి టైం ఉండదు, ఓర్పు ఉండదు. ఇదివరకు ఎవరైనా ముసలోళ్ళు వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ ఆశ్రమాలకు పంపించేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు, బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు. ఆ ముసలి ఇంట్లో ఉండనిచ్చలేరు. పిల్లలే కన్న బిడ్డలే. మరి పరిస్థితులన్నీ ఇట్లా తారుమారైపోయినాయి కదా. అందువల్ల ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతిలో ఉండాలి. ఆ పద్ధతి కాదంటే మరి ఆరోగ్యం చెడిపోతుంది. ఎక్కువగా రోజులు బతికేవాడు, ఎక్కువ కాలం ఉండవలసిన వాడు తొందరగా చనిపోతాడు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.